హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరులో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా పేరు అనురాధ అండి. సో ఇంకా ఇక్కడ వచ్చి ఇది ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ దివి వెళ్ళిపోయిన తర్వాత నుంచి, అంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు నేను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను. దివి వెళ్ళకముందే నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దివి స్కూల్కి పంపించే హడావిడి ఉంటుంది కాబట్టి స్కూల్కి పంపించాక ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజకి అంటే నిన్నటి పూలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసి నిన్నటి పూలు అవన్నీ తీసి ఇంకా ఫ్రెష్గా ఫ్లవర్స్ అవన్నీ దేవుడికి పెట్టుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకోవాలి. సో ఇక్కడ విండో ఉంది కాబట్టి లైట్ ఫోకస్ ఎక్కువ పడడం వల్ల క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను న్యూస్ పేపర్ స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత చేశాను. అయితే ఈ న్యూస్ పేపర్స్ చేసిన తర్వాత అంటే ఏదైనా కర్టన్ వేయచ్చు, కానీ అక్కడ అదేమంటారు మేకు లేదండి. ఒక సైడే ఉంది, నెక్స్ట్ దగ్గర లేదు. సో కర్టన్ వేయడానికి అవ్వదు. కాబట్టి ఏం చేయాలంటే అక్కడ ఏదైనా స్టిక్ చేయాలి. సో అందుకోసం నేను ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ స్టిక్ చేసి దానిపైన ఏదైనా మంచి పెయింటింగ్ వేద్దాము. పెయింటింగ్ ఉంటాయి కదా స్టిక్కర్స్, అలాంటివి ఏదైనా స్టిక్ చేద్దాము దేవుడికి సంబంధించి అని అనుకుంటున్నాను. నా ఐడియా బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. మీరేమంటారో చెప్పండి. లేదా మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కామెంట్లో చెప్పండి. నార్మల్గా అయితే నేను మార్నింగే లేవలేకపోవచ్చు, మరీ ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు నాకు లేదు, లేవలేను. బట్ 6:47 కల్లా లేచేస్తాం నేను దివి. తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మన పనులన్నీ చేసేసుకున్న తర్వాత దివి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫస్ట్ దీపారాధన చేసుకుంటాను. తర్వాతే బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నమాట. అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. మన రోజంతా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడితో కాసేపు స్పెండ్ చేయాలి అనేది నా అభిప్రాయం. మన బాధలు, మన సంతోషాలు, మన చికాకులు ఎవరు విన్నా వినకపోయినా భగవంతుడు ఖచ్చితంగా వింటాడు. సో ఆ 10 నిమిషాలైనా సరే లేదా ఒక 5 నిమిషాలైనా దేవుడితో దగ్గర కూర్చొని ఇంకా మన మనసులో ఉండేటివన్నీ దేవుడికి చెప్పుకోవాలి. నాకు తెలిసినవి అంటే నా మనసులో ఉన్నవి దేవుడికి చెప్పడమే నాకు తెలిసిన మంత్రాలు, పూజలు అన్నమాట. దేవుడితో అలా మాట్లాడడం. యాక్చువల్గా నా దగ్గర కూడా అంటే అష్టోత్తరాలు అన్నీ ఉన్నాయి, చదువుతాను. కానీ చదువుతున్నప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట, ఆటోమేటిక్గా మనసుకు తెలియకుండానే. సో దానికన్నా మనసు మొత్తం దేవుడి మీద లగ్నం చేయాలంటే దేవుడిని చూస్తూ దేవుడికి మన మనసులో ఉండేదంతా చెప్పడం బెటర్ కదా. అలానే అష్టోత్తరాలు ఏమి చదవనని కాదు, అష్టోత్తరాలు కూడా చదువుకుంటాను. కానీ ఎక్కువగా నాకు దేవుడి దగ్గర కూర్చొని దీపారాధన చేస్తున్నప్పుడు లేదా పూలు పెడుతున్నప్పుడు దేవుడికి నా మనసులో ఉండేటివన్నీ చెప్పుకుంటూ ఉంటానన్నమాట. ఎవరైనా అంతేలేండి, నేనే కాదు. ఇంక ఇక్కడ తులసి కోట దగ్గర పూలు ఇంకా కొంచెం బెల్లం అలా పెడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చేస్తున్న పనులన్నీ రొటీనే కావచ్చు, రోజు చేసే పనులే కావచ్చు. కానీ ఈ రోజు చేసే పనులు, ఈ రొటీన్గా చేసే పనులు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇలా రొటీన్గా లైఫ్ లేదంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నాము అన్నమాట. లేదంటే ఇంకేదో స్పెషల్ పనిలో ఉన్నాము అని అర్థం. అంటే సెలబ్రిటీస్ లాగా. అండ్ సెలబ్రిటీస్కైనా వాళ్ళకు కూడా ఒక రొటీన్ లైఫ్ అనేది ఉంటుంది, యాజ్ యూజువల్ లైఫ్ కూడా ఉంటుంది. సెలబ్రిటీస్కైనా నార్మల్ కామన్ పీపుల్కైనా. అండ్ నేను నార్మల్ డేస్లో అంటే ఫెస్టివల్స్లో అయితే ఏదైనా నైవేద్యాలు చేస్తాను. అది కూడా చాలా తక్కువ అమౌంట్లో చేస్తాను, క్వాంటిటీలో. ఎక్కువ చేస్తే మళ్ళీ తినరు కదా ఎక్కువ ఇంట్లో. సో అందుకని తక్కువ క్వాంటిటీలో చేయడానికి ట్రై చేస్తాను నైవేద్యాలు. ఇకపోతే నార్మల్ డేస్లో అయితే నేను ప్రత్యేకించి నైవేద్యాల కోసం ఏమీ ప్రిపేర్ చేయను. ఇంట్లో ఉన్న శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు కానీ లేకపోతే బెల్లం కానీ లేదంటే ఫ్రూట్స్ ఏమన్నా ఉంటాయి కదా అవే పెట్టేస్తాను. ఆల్మోస్ట్ బెల్లం పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే బెల్లం పెట్టామనుకోండి అంటే దేవుడికి ఇష్టము, వినాయకుడికి పెడితే మంచిది అని అంటారు. అందుకని నేను ఎక్కువ ఆల్మోస్ట్గా బెల్లం పెట్టడానికి ట్రై చేస్తాను. బెల్లమే పెడతాను ఆల్మోస్ట్ దేవుడికి నైవేద్యంగా కొంచెం, అంటే ఇంట్లో దేవుడికి కానీ తులసి కోట దగ్గర కానీ.
ఇక్కడ తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి దీపం పెడతాం కదా, ఆ దీపం పెట్టడానికి ఇంట్లోనే పెట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే బయట గాలి ఎక్కువగా ఉంది. సో అక్కడ పెట్టడానికి కాదు కాబట్టి ఇంట్లోనే దీపం పెట్టుకొని ఆయిల్ వేసి ఒత్తు వేసి దీపం పెట్టేసి ఇంకా తులసి కోట దగ్గరికి తీసుకెళ్తున్నాను అనమాట. గాలి ఎక్కువగా ఉండడం వల్ల పైన ఆ కవర్ పెట్టి అంటే లిడ్ పెట్టినా కూడా దీపం ఎక్కువసేపు లేదనమాట, నిండుకునింది. మళ్ళీ నేను ఇంట్లోకి తీసుకెళ్ళి దీపం పెట్టుకొని అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అక్కడ పీట ఉంది కదా, అదంతా క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం డస్ట్ పట్టింది కాబట్టి చెమ్మతో మొత్తం కొంచెం వాటర్ వేసి అంతా క్లీన్ చేసి మళ్ళీ కొంచెం గంధం కుంకుమ పెట్టుకొని అప్పుడు దీపం పెట్టి పూలతో అలంకరించుకున్నాను సింపుల్గా. సో ఇది వరకు ఉన్న పోర్షన్లో అయితే నాకు ఇంత అవైలబిలిటీ అంటే ఇంత ఫెసిలిటైజ్డ్గా లేదు. అంటే అక్కడ మొక్కలు పెట్టుకోవడానికి అంత స్పేస్ ఉండేది కాదు. సో నాకు ఇక్కడికి వచ్చాక నేను ఇలా కొత్తగా ఈ మొక్కలన్నీ తీసుకున్నాను, తులసి మొక్కతో సహా. ఇంకా ఒక 4 పాట్స్ ప్లాంట్స్ పెడదాము అనుకుంటున్నాను. అంటే అక్కడ ఉన్న ప్లేస్కి సరిపడా ఇంకొంచెం మొక్కలు పెంచుకుందామని అనుకుంటున్నాను. నేను ఎక్కడో విన్నాను, మనం పెట్స్ని పెంచుకోలేనప్పుడు అంటే కొంతమంది డాగ్స్ని పెంచుకుంటారు, కొంతమంది పిల్లుల్ని పెంచుకుంటారు కదా. సో అలా పెంచుకోలేనప్పుడు మొక్కల్ని పెంచుకుంటే కూడా చాలా బాగుంటుంది అని విన్నాను. సో నేను కూడా దాన్ని ఫాలో అవుదామని అనుకుంటున్నాను. నాకు కూడా పెట్స్ని పెంచుకోవాలంటే చాలా ఇష్టము. నాకు అంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక కుక్క పిల్ల ఉండేదన్నమాట, దాని పేరు చింటూ. చింటూ అంటే నాకు చాలా ఇష్టము. నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు ఉండింది. అది ఎంత క్యూట్గా ఉండేదంటే అంత క్యూట్గా ఉండింది అసలు. దాని ఫొటోస్ కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయి. చింటూ దాని పేరు. దానికి హెల్త్ బాగోలేక అంటే దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ నా దగ్గర ఉండింది. 4th ఇయర్ అనుకుంటా దానికి హెల్త్ బాగాలేకుండా చనిపోయింది. అస్సలు మర్చిపోలేకపోయాను, చాలా ఏడ్చాను. నేనే కాదు ఇంట్లో అందరం ఏడ్చాము. తర్వాత సేమ్ ఇంకొక కుక్క పిల్లని తెచ్చుకున్నాము. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను, కానీ ఇంట్లో ఇంకో కుక్క పిల్ల ఉండేది, దాని పేరు కూడా చింటూ అని పెట్టాం. అది కూడా ఒక 3 ఇయర్స్ ఉండింది, తర్వాత చనిపోయిందనమాట. అంతే, ఇంకా అప్పటి నుంచి ఇంకా కుక్క పిల్లల్ని పెంచుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే వాటికి ఏదైనా అయితే వాటిని మర్చిపోలేమన్నమాట. అందుకే నేను పెట్స్ని పెంచుకోను. బట్ నాకు ఇష్టమే. ఎస్పెషల్లీ కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు అంటే చాలా ఇష్టము. అవి చాలా ఎఫెక్షన్ని పెంచుకుంటాయి మనతో, అందుకే నాకు చాలా ఇష్టం అవి. కానీ ఇప్పుడు పెంచుకోను, ఎందుకంటే వాటికి ఏదైనా అయితే అస్సలు నేను తట్టుకోలేను కాబట్టి. కానీ ప్లాంట్స్ని పెంచుకుంటాను, అవి కూడా బాగుంటాయి, అవి కూడా మనతో మాట్లాడతాయి. అవి వాటితో మనం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. అందులో నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము, గ్రీన్ ప్లాంట్స్ అంటే ఇష్టము, ఫ్లవర్స్ అంటే ఇష్టము. కాబట్టి ప్లాంట్స్ని పెంచుకోవడంలో చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇంతకుముందు దీపం పెట్టాను కదా తులసి కోట దగ్గర. సో అది ఏమైందంటే గాలికి నిండుకునింది కాబట్టి మళ్ళీ దీపం పెట్టాను అనమాట. అయితే ఇక్కడైతే టైం 11 అవుతుంది. నేను ఇంకా రైస్ కుక్ చేస్తున్నాను. ఇంకా దివికి కూడా క్యారేజ్ పంపించాలి కదా, టైం అయిపోతుంది అని చెప్పేసి దోసకాయ కర్రీ, ఇంకా వైట్ రైస్, ఇంకా పెరుగు పంపిస్తాను కొన్ని స్నాక్స్తో. పంపించడం కాదులేండి, నేనే తీసుకెళ్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ వంట చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక స్టార్టింగ్లో నా ఫేస్ రివీల్ చేయలేదు. కుకింగ్ మాత్రమే పెట్టేదాన్ని అనమాట. తర్వాత నెమ్మదిగా అంటే ఇప్పుడు వ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత, డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అంటే మనం రోజు చేసుకునే పనులు పెడతాం కదా, చూపిస్తాం కదా. సో ఇక్కడ నాకు కెమెరా అనేది అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది తెలియట్లేదు. అది కొంచెం బాగుందా లేదా అది చూసుకోవడానికే సరిపోతుంది నేను చేసే పని పక్కన పెట్టేస్తే. ఇంకా దోసకాయ కర్రీ కోసం దోసకాయ కట్ చేసేసుకున్నా, ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను, టమాటాలు కట్ చేసుకున్నాను. టమాటాలని స్కిప్ చేయాలి ఫస్ట్ అసలు నేను, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. చూసారా, నేను చేసే పని తక్కువ, ఇక్కడ కెమెరాని అడ్జస్ట్ చేసుకునేది ఎక్కువ అనమాట.
అంటే ఫేస్ రివీల్ చేయడం అంటే అదేదో గొప్ప విషయం అని కాదు. ఎందుకంటే మనకి కూడా ఒక డేర్‌నెస్ రావాలి కదా! అంటే షైనెస్ ఉంటది. నెక్స్టు అంత ధైర్యం ఉండదు. మన ఫేస్ చూపిచ్చే అంత ఉండదు కెమెరా ముందుకొచ్చేదానికి. సో, అప్పుడు నాకు కొంచెం టైం పట్టింది. తర్వాత నేను ఎలా అయినా సరే ఈ యూట్యూబ్‌లో క్లిక్ అవ్వాలి అని చెప్పి ఇంకా డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. ఏమైనా కెమెరాలో ఒక్కొక్క దగ్గర బాగుంటాను, ఒక్కొక్క దగ్గర నాకు నేనే నచ్చను, ఒక్కొక్క దగ్గర నాకు నేను నచ్చుతానన్నమాట. సో వంట అయితే ఈజీగా చేసేస్తాం కానీ వంట చేసేటప్పుడు మనం కిచెన్ని చేసే మెస్సీనెస్ ఉంటుంది కదా, అది క్లీన్ చేయాలంటేనే తలనొప్పి. ఒక్కొక్కసారి క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. క్లీనింగ్ ఏంటి, కుకింగ్, వాషింగ్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మాత్రం చాలా బద్ధకంగా ఉంటుంది. అప్పుడు నాకు ఈ పాట గుర్తొస్తుంది అనమాట, బద్ధకం బద్ధకం అని. ఇంతకీ మీరు కూడా అంతేనా, నాలాగేనా? ఏమైనా మన లైఫ్లో మనలాగా ఆలోచించే వాళ్ళని, మనలాగా పనులు చేసుకునే వాళ్ళని, మన టేస్ట్‌లకి తగ్గట్టు ఉండే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, దోసకాయ పాడైపోయిందనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టాను చాలా రోజుల నుంచి, పెట్టి మర్చిపోయాను. అదే నేను చేసిన మిస్టేక్. సో అది స్పాయిల్ అయిపోయింది. తెచ్చినప్పుడైతే చాలా బాగుండింది. నేను పచ్చడి చేద్దాం అనుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయాను అనమాట. దీన్ని మా ఆయన చూస్తే మాత్రం నాకు ఉంటుంది ఫుల్ క్లాస్ అనమాట. ఎందుకంటే తను వచ్చేటప్పుడు నాకు కావాల్సినవన్నీ తనే మోసుకొని తెస్తారు తను. అవి స్పాయిల్ అయితే నాకు ఫస్ట్ నచ్చదు తను తెచ్చినవి స్పాయిల్ చేయడము. నెక్స్ట్ తన ఫీలింగ్ ఏంటి, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని ఎప్పుడూ చెప్పరు. నేనేం అడిగినా కూడా నా కోసం ఓపికగా తెస్తారనమాట. సో నాకు ఇష్టం ఉండదు తను తెచ్చినవి స్పాయిల్ చేయడం ఫస్ట్. ఇక ఆయనకి నచ్చింది ఏంటంటే ఫుడ్ స్పాయిల్ చేయడం అస్సలు నచ్చదనమాట. ఏమంటారంటే మన ప్లేట్లోకి రావాలి అంటే దీన్ని ఎంతోమంది కష్టపడితే అది మన ప్లేట్ ముందుకు వస్తుంది, మనం తినడానికి అవుతుంది. సో తినే ఫుడ్ ఎప్పటికీ స్పాయిల్ చేయకూడదు అని చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉన్నావు కదా, వెళ్ళి తెచ్చుకో, నువ్వు నీకేం కావాలో తెచ్చుకో అని ఏ రోజు చెప్పలేదన్నమాట. తను లాంగ్ నుంచి జర్నీ చేస్తున్నా సరే నా కోసం అన్నీ ఏమేం కావాలో మొత్తం ముందే అడుగుతారు. సో అవన్నీ లేట్ అయినా సరే అవన్నీ క్యారీ చేసుకుంటూ అక్కడి నుంచి మోసుకొని వస్తారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అంతేకాకుండా అవి స్పాయిల్ చేయడం అనేది నాకు కూడా ఇష్టం ఉండదు. ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, ఉండేది చెప్తున్నాను. అలానే ఆయనకి కోప్పడరు, అలానే ఏం కాదు, ఆయన కూడా అరుస్తారు, ఆయనకి కూడా కోపం వస్తుంది. అంటే ఏదైనా విషయంలో ఫుల్ క్లాస్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఇస్తారు, మొహమాటమే లేదు దాంట్లో. వీడియో కొంచెం ఫార్వర్డ్లో పెడుతున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో, మరి లెంత్ ఎక్కువ కాకుండా ఉండడానికి. ఇకపోతే మన కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ అయితే దోసకాయని తీసుకోవాలి, వాష్ చేసేసుకొని పీల్ చేసేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్ ఒకటి మీడియం సైజ్ది సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. నెక్స్ట్ ఒక టమాటాలు నచ్చితే టమాటాలు, లేదంటే టమాటాని స్కిప్ చేసేయచ్చు. నేను ఇక్కడ టమాటాని స్కిప్ చేయలేక రెండు చిన్న టమాటాలు వేస్తున్నాను, చిన్న చిన్నగా కట్ చేసి. సో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం దోరగా వేగేలాగా ఉంచుకొని, తర్వాత దోసకాయలు కూడా వేసేసుకొని, అంటే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసి కొంచెం నూనెలో వేయించుకున్న తర్వాత అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని కావాల్సినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కూర అయితే మరిగించుకోవాలి. టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంతమంది చింతపండు కూడా వేస్తారు, నేను చింతపండు ఏం వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది. సో నేను ఇక్కడ చింతపండు అయితే ఏం వేయట్లేదు, ఎందుకంటే పులుపుని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే. ఇంతకీ మీకు ఇష్టమైన దోసకాయ కర్రీ అంటే మీరు ఇష్టంగా తింటారా? నాకైతే చాలా ఇష్టం. దోసకాయ పప్పు కానీ, దోసకాయ ఇలా కర్రీ కానీ, లేదా దోసకాయ పచ్చడి అంటే కానీ నాకు చాలా ఇష్టం. ఇక్కడ వాటర్ క్యాన్ అయిపోయింది, అది చేంజ్ చేస్తున్నాను.
మాకు మామూలుగా డ్రింకింగ్ వాటర్ వచ్చి పంచాయతీ వాటర్ వస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది. ఫ్రెష్ వాటర్ పట్టుకోవచ్చు బిందెకి. మేము వంటకి వచ్చేసి ఈ గ్రౌండ్ వాటర్ వాడతాము. పంచాయతీ కనెక్షన్ ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న పోర్షన్కి లేదు. సో ఏం చేస్తామంటే క్యాన్స్ కొనుక్కుంటాం అన్నమాట. పైకి తెస్తున్నారు కాబట్టి పర్ క్యాన్కి 30 రూపీస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే 5 రూపీసే. కానీ అక్కడి నుంచి తెచ్చుకొని పైకి మోసుకొచ్చే అంత స్టామినా లేదు. సో అందుకే నేను తీసుకురాలేను. వాళ్ళే క్యాన్ తీసుకొచ్చి వేసేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ కాబట్టి 30 రూపీస్. అదే ఫస్ట్ ఫ్లోర్ డౌన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితే వాళ్ళు 15 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నాకు కరెక్ట్గా తెలీదు. 20 రూపీసే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడైతే నేను కర్రీ కోసం అంటే కర్రీ అంతా అయిపోయింది. ఫైనల్గా ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి మిక్స్ చేస్తున్నాను టేస్ట్ కోసం, బాగుంటుంది. సో ఫైనల్గా అయితే దోసకాయ కర్రీ అయిపోయింది అనమాట. ఇక్కడితో ఒక పని పూర్తి అయిపోయింది. ఉప్పు చూసాను, ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు, కొంచెం మళ్ళీ ఉప్పు వేశాను. సో ఫైనల్గా అయితే ఇక్కడ దివికి క్యారేజ్ ప్యాక్ చేస్తున్నాను. మొన్న బెండకాయ కూర చేస్తే దివి ఏం చేశాడంటే మొత్తం గ్రేవీ తినేసి బెండకాయలు మొత్తం అలాగే తెచ్చేసాడు బాక్స్లో. ఇక ఈరోజు దోసకాయలు చేస్తున్నాను కదా, దోసకాయ కర్రీ చేశాను కదా, నాకు తెలిసి వాడు గ్రేవీ మొత్తం తినేసి దోసకాయలు అలాగే క్యారేజ్లో తీసుకొచ్చేస్తాడు. సో ఏం చేయాలంటే ఈరోజు వాళ్ళ మ్యామ్కి చెప్పాలి ఇలా చేస్తున్నాడని, లేకపోతే వెజిటేబుల్స్ అసలు తినడు. ఎలా అయినా వీడి చేత వెజిటేబుల్స్ తినిపించాలి. సో ఈరోజు వాళ్ళ మ్యామ్కి ఇన్ఫామ్ చేయాలి. ఇక్కడైతే టైం 12:10 అయిపోయింది. సో ఇంకా క్యారేజెస్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోవాలన్నమాట. నేను క్యారేజ్ ప్యాక్ చేసేసి దివికి తీసుకొని వెళ్ళి వస్తుంటే కింద పోర్షన్ ఆవిడ ధనియాల పొడి చేస్తున్నారనమాట. మనకి ఇలాంటివన్నీ ఏం రావు కదా, సో ఎలా చేస్తున్నారు అని అడిగితే వీడియో తీసుకో అని చెప్పారు. అందుకని వీడియో తీసుకుందామని వెళ్ళాను. నేనే అడిగాను యాక్చువల్గా ఎలా చేస్తున్నారు, వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకో అన్నారు. అందుకని నేను వెళ్ళి ఇంకా అక్కడ ధనియాల పొడి ప్రాసెస్ అనేది వీడియో తీసుకొని వచ్చాను. అది కూడా యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఇలాంటి వింటర్ సీజన్లో ధనియాలు అంటే కారం పొడి అనమాట, ఇడ్లీ ఇంకా వైట్ రైస్లోకి తినచ్చు. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనకి జలుబు అలాంటివి చేయవు, ఒకవేళ చేసినా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ధనియాల పొడి అనేది అప్పుడప్పుడు రైస్లో తీసుకోవాలి. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎలా చేశారు అని, అది ఖచ్చితంగా చూడండి వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా. ఇక్కడ చూసారా పెరుగు అనేది ఎంత గట్టిగా అంటే ఎంత గడ్డగా తయారైందో. అసలు ఇలాంటి పెరుగు అంటే చాలా ఇష్టం దివికి, అందుకే ఈరోజు కొంచెం పెరుగు ఎక్కువ వేశాను దివి కోసం. ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్ పెడుతున్నాను వాడికి స్నాక్స్ కోసం. జనరల్గా నేను ప్యాక్ చేసేసి అంటే క్యారేజ్ ప్యాక్ చేసేసి బాయ్ చెప్పేసేదాన్ని కదా మీకు కూడా, అంటే వీడియో ఎండ్ అయిపోయేది కదా. కానీ ఈరోజు నేను ధనియాల పొడి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఆ వీడియో కూడా చూసేయండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ నాకు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నేను క్యారేజ్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ పైకి వచ్చేసాను. సో అక్కడికి వెళ్ళాను అనమాట, చెప్పాను కదా కింద అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు. సో ఇక్కడికి వెళ్ళాను, పెద్ద పెద్ద సీతాఫలాలు, సో అవి కూడా ఒకసారి క్యాప్చర్ చేసుకున్నాను. చాలా పెద్దవన్నమాట ఇవి. ఇక్కడ సైజ్ ఎంత కనిపిస్తున్నాయో అనేది నాకైతే తెలీదు, బట్ ఇవైతే చాలా పెద్దవి. సో ఇక్కడైతే చూడండి ధనియాల పొడి ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ ధనియాల పొడి అంటే ఈ కారం పొడి చేయడానికి ఫస్ట్ ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లి అండ్ కొంచెం కరివేపాకు తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ అంటే బాగా రోస్ట్ అయిపోవాలన్నమాట, అంటే మాడిపోకూడదు, డ్రై రోస్ట్ అవ్వాలి.
సో రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఇవంతా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అంటే పలుకులు లేకుండా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి అనమాట, ఫైన్ గ్రైండ్ చేయాలి. సో ఆ తర్వాత ఈ పొడిని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి కాచుకొని వేసుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. లిటరల్లీ ఈ పౌడర్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఇది మంచిదన్నమాట. పిల్లలకి కూడా జలుబులు అలాంటివి చేయకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఒక డబ్బాకి ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ఇంకా దోశ ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి గీ అన్నమాట, ఇంట్లో చేసిందే. చూసారా, అలా ఫైన్ గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. పొలుకులు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ధనియాలు గ్రైండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అది మెత్తగా అవడానికి. సో నెమ్మదిగా ఇవి మిక్సీ పట్టేసుకొని ఇంకా ఒక డబ్బాకి తీసి పెట్టేసుకోవడమే. ఏవైనా మన ఆంధ్ర వాళ్ళకి తెలిసినట్టుగా ఈ పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ ఇంకా పికిల్స్ కానీ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఏ కంట్రీ వాళ్ళకి తెలీదు. ఈ పౌడర్లు మనం సీజన్ వైజ్గా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది, మెడిసిన్స్తో పని లేకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గిపోయింది, సో కొంచెం యాడ్ చేశారు. తర్వాత నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, కొంచెం పొలుకుండింది అనమాట, సో మళ్ళీ మిక్సీ పట్టారు. కానీ టేస్ట్ అయితే బాగుంది. సో ఇంకొంచెం మెత్తగా ఫైన్గా పౌడర్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్. సో నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్. ఈ రోజుకైతే ఇవే కబుర్లు.